ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ముకుంద్. నేను మీ సీకే. ఈరోజు మనం ఒక చిన్న కాంట్రవర్షియల్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఆదిరెడ్డి వర్సెస్ మహీధర్. సో ఇది చాలా రోజులు కాదు, ఒక 10 to 15 days, అంటే మనకి బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే ముందు నుంచి కొంచెం కాంట్రవర్సరీ జరిగింది. ఇక్కడ ఎవరి తప్పు ఎవరిది కరెక్ట్ అనే దాని గురించి మాట్లాడితే, తప్పు ఎవరి సైడు ఉందని లేదని కాదు, మనం జస్ట్ అనాలిసిస్. ఫస్ట్ ఆదిరెడ్డి గురించి మాట్లాడుకుంటే, ఆదిరెడ్డి ఒక బిగ్ బాస్ రివ్యూవర్, ఫేమస్ బిగ్ బాస్ రివ్యూవర్ మనం చెప్పుకోవచ్చు. అంటే అతనికి వచ్చినంత వ్యూస్, రీచ్ ప్రస్తుతానికి ఎవరికి రాలేదు తెలుగులో. దాన్ని మరి యూజ్ చేసుకోవాలనుకున్నాడో ఏమో తెలియదు మన మహీధర్ గారు. ఆదిరెడ్డి మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అతనికే ఎందుకు రీచ్ వస్తుంది, మనకి ఎందుకు రీచ్ రావట్లేదు అని అనుకున్నాడు ఏమో. సరే, ఒక కాంట్రవర్సరీ ఒకటి క్రియేట్ చేస్తే మనం కూడా ఫేమస్ అవుతాం కదా అని అనుకున్నాడు అనుకుంటా. అందుకని ఇలాంటి వీడియోని బిగ్ బాస్ స్టార్ట్ అవ్వక ముందు పెట్టాడు. అసలు బిగ్ బాస్ స్టార్ట్ అవ్వక ముందు ఎందుకు పెట్టాడు? ఎందుకంటే బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత ఆ రీచ్ ఆదిరెడ్డికి రాకూడదు, మనకి రీచ్ రావాలి అనే ఒక పాయింట్. ఇక్కడ ఆదిరెడ్డి ఒక అంటే ఎంత కష్టపడి వచ్చాడు, గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడి వచ్చాడు. బిగ్ బాస్నే నమ్ముకొని, మనం ఇక్కడ పాయింట్ నోట్ చేయాలి, బిగ్ బాస్నే నమ్ముకొని. అది చాలాసార్లు చెప్పాడు ఆదిరెడ్డి కూడా. బిగ్ బాస్ సీజన్ 6లో హౌస్లో కూడా చాలాసార్లు చెప్పాడు. సో సరే, ఒక కామన్ మ్యాన్ కేటగిరీలో టాప్ 5లో ఉండడం అనేది ఒక మంచి పరిణామం. సో అలానే బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆదిరెడ్డి రివ్యూ చేయడంలో ఒక మార్పును కోరుకోవాలి. అంటే ఇప్పుడు అతను ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం మార్పు అనేది ఉండాలి, అలాగే జెన్యూన్గా ఉండాలి. అంతేగాని అంటే ఇప్పుడు ఒకవేళ జెన్యూన్గా లేదనుకో, ఒక్క పాయింట్ తప్పుగా మాట్లాడినా సరే చాలామంది బయట వెయిట్ చేస్తూ ఉంటారు. ఆదిరెడ్డి తప్పు, ఇది తప్పు మాట్లాడాడు, ఆదిరెడ్డి అది తప్పు మాట్లాడాడు. సో ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, నువ్వు చాలా కాన్సన్ట్రేట్గా అంటే అప్పుడంటే కష్టపడ్డావు కాబట్టి చేస్తున్నావు. నీ మీద ఎవరు పడేవాళ్ళు కాదు, ఎందుకంటే నీకు అంత రీచ్ రాలేదు, వీడియోస్ రాలేదు, వ్యూస్ రాలేదు, నీ మీద కన్ను పడేది కాదు. ఇప్పుడు నువ్వు నీకు వచ్చిన రీచ్, వ్యూస్ వాళ్ళకి ఎవరికి రావట్లేదు కాబట్టి వాళ్ళందరి కాన్సన్ట్రేషన్ ఎవరి మీద ఉంటుంది? ఆదిరెడ్డి మీదనే ఉంటుంది. అందుకని నిన్ను ఎంచుకున్నాడు మహీధర్ గారు. అంటే మరి పాత వీడియోస్ అన్నీ లేపుకుంటా చూసుకుంటా వచ్చాడు ఏమో కానీ, టైం దానికి సపరేట్గా కేటాయించి నీ మీద పాయింట్అవుట్ చేశాడు. అది కూడా ఏంటి, బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అవ్వక ముందు, 8th సీజన్ స్టార్ట్ అవ్వక ముందుగా ఇక్కడ ఒక క్వశ్చన్ టు మహీధర్కి ఏంటంటే, మీరు బిగ్ బాస్ ముందే ఎందుకు తేవాలి? మీరు ఎప్పుడో తీసుకొచ్చి ఇప్పుడు చెప్పకుండా కనీసం ఒక 1 month, 2 months, 3 months ముందు చెప్పుంటే కొంచెం ఏమైనా స్వీకరించేవాళ్ళేమో ఆడియన్స్. బట్ నువ్వు కరెక్ట్గా సీజన్ స్టార్ట్ అయ్యే ముందు చెప్పావు అనమాట. అంటే ఇది ఖచ్చితంగా నువ్వు యూస్ చేసుకోవాలనే, ఈ కాంట్రవర్సీ నువ్వు యూస్ చేసుకోవాలని తీసావు, అంటే పాయింట్అవుట్ చేసావు. సరే, పాయింట్అవుట్ చేసావు. ఇంకా ఆదిరెడ్డి సక్సెస్ అదంతా వదిలేసాను. ఇంకా ఆదిరెడ్డికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు కొంచెం జాగ్రత్తగా రివ్యూస్ చేయండి. ఇలాంటి వాళ్ళంతా వస్తుంటారు. సో మీరు జాగ్రత్తగా చేస్తున్నారు అని మీ మనస్సాక్షికి మీరు నమ్మితే మీరు ఇలాంటి వాళ్ళందరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదొకటి. దాని తర్వాత ఇంకా మహీధర్ గురించి వస్తే, సరే మహీధరు అతన్ని ఆదిరెడ్డి పాయింట్అవుట్ చేశాడు, ఒక వీడియో చేశాడు అనుకుందాం. కానీ ఎందుకు స్టాప్ చేయాలి? 2 వీడియోస్ చేశాడు, ఏదో ఆపరేషన్ ఆదిరెడ్డి అని 2 రివ్యూస్ చేశాడు. సరే చేశాడు కదా, చేసిన తర్వాత ఎందుకు స్టాప్ చేశాడు? టైం లేకనా? నిన్నగాక మొన్న సినిమాకి వెళ్ళి వచ్చి వీడియో పెట్టాడు, 2 సినిమాలో వీడియోస్ పెట్టాడు. దానికి అంటే వాటికి కూడా టైం లేదా? అంటే దీని మీనింగ్ ఏంటి? వేరే వాళ్ళని ఎవరినో సినిమా పంపించేసి వాళ్ళ దగ్గర ఒక 4 పాయింట్లు రాసుకొని చెప్పేసినట్టున్నాడు. అది అంటే ఇంకంతే కదా, టైం లేదు, నేను బిగ్ బాస్ లైవ్ చూడాలి, అది చూడాలి, ఇది చూడాలి అని ఏదో చెప్పాడు కదా కహానీలు.
ఇంకా ఇంకా మన ఆడియన్స్ మీరే చెప్పాలి, ఆయనకి టైం ఉండి చేయట్లేదా, టైం లేక చేయట్లేదా, ఎవరు ఎవరు ఏదో అన్నారని చేయట్లేదా, లేకపోతే ఆ వీడియోస్కి కూడా రీచ్ రావట్లేదని చేయట్లేదా. సో ఇన్ని పాయింట్స్ నాకైతే వచ్చాయన్నమాట. దీంతోపాటు లాస్ట్గా ఒక 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 పాయింట్ ఏంటంటే, రివ్యూ అనేది ఎవరికి నచ్చినట్టు ఓటు చేసుకుంటాడు. ఒకడు దాంట్లో సక్సెస్ అవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ బిగ్ బాస్ రివ్యూస్ ఆయన ఆదిరెడ్డి గారు ఫస్ట్ నుంచి చేసుకుంటూ వచ్చాడు. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనే వెళ్తున్నాడు. ఇప్పుడు మహిదర్ ఉన్నాడు, మహిదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మహిదరే వెళ్తున్నాడు. ఇంకా ఇంకొకరు ఉన్నారు, ఫనీ ఉన్నాడు, ఫనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫనీయే వెళ్తున్నాడు. ఇంకా సికిందర్, వీళ్ళందరూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. వాళ్ళకి వచ్చే రీచ్ వాళ్ళకి వస్తూనే ఉంది. ఇంప్రూవ్ అయ్యే వాళ్ళు ఇంప్రూవ్ అవుతున్నారు, లేదంటే అక్కడే ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు. సో ఇక్కడ ఎవరి పాయింట్ ఇప్పుడు సరే బిగ్ బాస్ వదిలేసి మహిదర్ గారు మీరు చేసేది మూవీ రివ్యూస్ మీరు కరెక్ట్గా చెప్తున్నారని మీకు తెలుసా. రివ్యూ అనేది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. సో ఇక్కడ మీరు ఎవరిని తప్పు పట్టాల్సిన పని లేదు. ఇంకా ఆడియన్స్ వాళ్ళని చూసి ఓట్లు వేస్తారంటే, ఇప్పుడు నువ్వు రివ్యూస్ చేస్తున్నావు, మూవీ రివ్యూస్, నిన్ను చూసి బ్లైండ్గా సినిమాకి వెళ్తారా? వెళ్ళరు కదా. వేరే చూసుకుంటారు. అలానే ఆడియన్స్ కూడా నాకు తెలిసి అయితే ఆదిరెడ్డినే నమ్మైతే ఓట్లు లేరు. జనాభా మారిపోయారు ఇప్పుడు, అప్పట్లాగా లేరు ఇప్పుడు. సో బ్లైండ్గా ఒకరి మీదనే ఒకరు అట్లా వెళ్ళిపోవాలని లేదు ఇప్పుడు. సో అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎందుకు ఇంకా మిమ్మల్ని ఆదిరెడ్డిని చూసి చాలామంది అసలు విన్నర్నే మార్చేస్తున్నాడు అని చెప్పి అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఇంకా సరే, ఆపరేషన్ ఆదిరెడ్డి ఒక 2-3 రివ్యూస్ చేశాడు. ఆ 3 వీడియోస్కి కూడా ఆ రీచ్ అలానే ఉంది. అందువల్లనే ఆపరేషన్ ఆదిరెడ్డి వీడియోస్ స్టాప్ చేశాడు అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో రూపంలో తెలియజేయండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఇంతకు మించి మాట్లాడుకోదలుచుకోలేదు. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. సో అంతేగాని ఒకరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ, బై బాయ్.